అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా అందులో ఉప శీర్షికగా ఈ పాట మీకోసమే అనే శీర్షికను ప్రారంభించాను. ఈరోజు మనకు లభించినటువంటి పాట చిత్రం గుప్పెడు మనసు. పాట మౌనమే నీ భాష ఓ మూగ మనస అనే పాట. దీని దర్శకులు కె బాలచంద్ర గారు. సాధారణ చిత్రాలకు భిన్నంగా బాలచంద్ర గారు ఈ సినిమాలన్నీ ఆయన సినిమాలన్నీ కూడా అలాగే సాగుతాయి. ఈ చిత్ర కథ కొత్త కోణంలో సాగుతుంది. అసాధారణం అనుకున్న సంఘటన ఒకటి తన వారి మధ్యనే చోటు చేసుకోవడంతో పాత్రల మనసుల్లో సంఘర్షణ మొదలవుతుంది. దాన్ని చాలా డిఫరెంట్గా కొత్త కోణంలో ఆవిష్కరించారు దర్శకులు కె బాలచంద్ర గారు. అద్భుతంగా తెరకెక్కించారనమాట. అలాగే బాలచంద్ర గారి గురించి మనం ఎక్కువగా చెప్పక్కర్లేదు. ఎన్నో సెన్సేషనల్ మూవీస్ ఆయన మనకి అందించారు. అదేవిధంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే ఒక సినిమా, అందులోని పాట రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు గురించి మాత్రమే ఉంటుంది. చిత్రం పేరు గుప్పెడు మనసు. దర్శకుడు కె బాలచందర్. పాట మౌనమే నీ భాష ఓ మూగ మనస. రచయిత ఆత్రేయ. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు అన్నమాట. ఆయన ఎంఎస్ విశ్వనాథన్ గారి యొక్క ఆయన గురించి చెప్పాలంటే నిజంగా అంటే మనకి మాటలు వెతుక్కోవాలి, అంత గొప్ప సంగీత దర్శకుడు ఆయన. ఇక ఈ పాటను ఆరభి అనే రాగంలో ఆయన చేశారు. పాట రచయిత ఆత్రేయ గారి గురించి చెప్పాలంటే మనం ఆత్రేయ గారు పాట రాయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. పాట రాసి ఇవ్వడానికి నిర్మాతల్ని తన చుట్టూ తిప్పించుకొని ఏడిపిస్తారు. పాట బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులను ఏడిపిస్తారు. అంత గొప్ప రచయిత ఆయన. అలాంటి రచయితను మళ్ళీ మనం చూడలేము. ఎంతటి బరువైన పదాలనైనా అర్థవంతంగా తేలిక భాషలో పదాలను పేర్చి పలికించడంలో ఆత్రేయ దిట్ట. అందుకే ఆయన్ని మనస్సు కవి అని కూడా అంటారు. ఈ పాట యొక్క భావం చాలా గొప్పగా రాశారు ఆయన. ఇక సంగీతం విషయానికి వస్తే ఎంఎస్ విశ్వనాథన్ గారు ఈ పాట కట్టిన బాణీలు ప్రేక్షకుడి మనసులో చిరకాలం ఉండిపోతాయి. రచయిత పద సంపద, సంగీత దర్శకుడు స్వర సంపద కలిస్తే పాటకు తిరిగే ఉంది. సంగీత సాగరంలో అమృతాన్ని పుట్టించవచ్చు. ప్రేక్షకుడు అంటే సంగీత సాగరంలో అమృతాన్ని పుట్టించనవచ్చు, ప్రేక్షకులకు ఆ అమృతాన్ని పట్టించనవచ్చు. అంత సంగీత కోవిదులు ఆయన. ఇక ఈ విషయం ఇలా ఉంటే ఇక పాట రాసిన విషయం చూసుకుందాం. పాట ఎలా రాశారంటే ఈ పాట పాడిన వారు గాన సుధాకరుడు, గాయక విఖ్యాత సార్వభౌముడు, శాస్త్రీయ సంగీత కళానిధి, పద్మ విభూషణుడు, వేణునాదానికి సుస్వర గాన సముద్రుడు. ఈ పాటను మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఈ పాటను అద్భుతంగా పాడారు. ఈ పాట పాడడంలో ఆయన ఎంత అద్భుతంగా పాడారంటే ఆయన కంఠాన్ని ఎవరు ఇమిటేట్ చేయలేరు. అందులో 2 లైన్లు మీకు వినిపిస్తాను. మౌనమే నీ భాష ఓ మూగ మనస, మౌనమే నీ భాష ఓ మూగ మనస, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు,
మౌనమే నీ భాష ఓ మూగ మనసా. ఈ పాట అద్భుతంగా పాడారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి పాటలు, ఇలాంటి పాట యొక్క రాగం ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చేసి ఉన్నాను. అయితే ఇది క్లుప్తంగా చేయాలనే ఉద్దేశంతో ఈ పాట మీకోసమే అనేటటువంటి టైటిల్ పెట్టాను. నమస్తే, సెలవు.